భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి మైదానంలోని అమరవీరుల స్తూపానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని కలెక్టర్ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎందరో త్యాగధనుల త్యాగాలతోనే ఉద్యోగ, విద్యార్థి, సకల జనుల ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధిలో ముందు నిలిచిందని కలెక్టర్ వివరించారు. లో 42 రోజుల సమ్మె చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై 6 ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013 జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది. 2014 ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందుట జరిగింది. 2014 మార్చి 1 బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా 2014 జూన్ 2వ తేదీ దేశంలో 29వ సరికొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది. కోటి రత్నాల వీణ విజయస్వరాలు పలికించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మందికి పైగా అమరులయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జర్పుల సురేష్, యనమందల వేణుగోపాల్, వెంపటి రామకృష్ణ, రావు సుధాకర్ రెడ్డి, మీనవేణు, కళా